నేను ఇక్కడ ఉన్నానంటే దేవుడు ఒక కృప మాత్రమే. హల్లెలూయా. దేవుడు ఒక కృప మాత్రమే నన్ను ఇక్కడ నిలబెట్టింది. గత వారాల్లో నాకు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి యాంజియోగ్రామ్ అయింది. యాంజియోగ్రామ్ అయ్యి స్టెంత్ కానీ వేసినారు, ఆపరేషన్ కానీ చేసి నన్ను దేవుడు ఇక్కడ బలపరిచి మీ ఎదుట నిలబడాలంటే అది నా ఒక గొప్పతనం కాదు, నా ఒక బలము శక్తి మాత్రం కాదు, దేవుడుగా గొప్పతనం. దేవుడు మీ ఎదుట నన్ను ఇలాగా సజీవుగా పెట్టాడంటే దేవుని కృప. నాకు ఉన్న టైము సెకండ్స్, నాట్ మినిట్స్. నాకున్న టైం సెకండ్స్లో నేను బతికి బయటపడినాను. దేవుడు నా పట్ల ఎంతో గొప్ప కార్యము చేసినాడు. చెప్పాలంటే పునీత్ రాజ్ కుమార్కి వచ్చిన హార్ట్ అటాక్, నాకు వచ్చిన హార్ట్ అటాక్ ఒకటే. డాక్టర్ చెప్పినది ఒకటే, అతనికి అంత డబ్బు ఉన్నాను, అతను బతకలేదు, బట్ నువ్వు మాత్రం బతికినావు అంటే అది దేవుని ఒక కృప నన్ను వెంబడిస్తాను. అదే దేవుని ఒక కృప నన్ను ఎందుకో మరి ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుడు కానీ నన్ను కాపాడినాడు. మీ ఎదుట నన్ను సజీవ లెక్కల నన్ను నిలబెట్టినాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.